మంచి విషయాలు ఆలోచిస్తూ ఇంకా నేను ఇది తెలుసుకోలేదన్న ఆర్తి ఆఖరి ఊపిరిలో స్మరణగా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ చింతని అడ్డుపెట్టి దాన్ని ధన్యచింత అంటారు. అమ్మవారు మళ్ళీ మనుష్య జన్మనిచ్చి ఇంకా బాగా విషయాలు తెలుసుకుని వృద్ధిలోకి వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనసే బంధమునకు కానీ మోక్షమునకు కానీ కారణమవుతోంది. ఆ మనసుని సంస్కరించుకోవడం అన్నిటికన్నా చాలా ప్రధానమైనటువంటి విషయం. బయట ఎన్ని చేశారు అన్నదానికన్నా మనని మనమెంత సంస్కరించుకున్నాము అన్నదానికే పరదేవత పెద్దపీట వేస్తుంది. ఎన్ని చెప్పినా ఎన్ని చదివినా నేను నాది ఈ రెండిటి నుంచి బయట పడలేనప్పుడు పరదేవత పాదములు పట్టుకుంటే ఆవిడేం చేస్తుందంటే మహాకాళీ స్వరూపంగా మొదట లోపల ఉన్న దుర్గుణములు తొలగిపోయేటట్టు